ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. ఒరే ఇంకా ఒరే మన ఊరింత ప్రశాంతంగా ఉంటుందని నా కళ్ళ కూడా ఊహించలేదురా నేనా. ఈ పసిపిల్లకాల దగ్గర 10 ఇబ్బంది అయిపోయింది అప్పట్లోనా. ఇప్పుడు బాగుందిరా నాయన మహానుభావుడు దయ వల్ల. ఆయనే కానీ లేకుంటే ఏంది మన పరిస్థితి. ఓ ఏందివా నువ్వు మాట్లాడేదా? ఇంతకుముందంతా మన వాళ్ళు సంతోషంగా లేరంటవా? ఓ నేను పట్నం పోయానా చదువుకోనా 4 నెలలు. ఈ మధ్యలో ఏం జరిగింది నాకేం తెలుసు, ఒకరు చెప్పు ఏంది అదే. ఓరే నాయనా నువ్వు లేనప్పుడు మన ఊరికి ఒకడు వచ్చాడు రా, గండు సింగ్ వాడి పేరు. గండు సింగ్ అని ఒక ఆయన ఉన్నాడు, పెద్ద విలన్ ఆయన. ఆయన ఏం చేసేదంటే మమ్మల్ని అందరిని పనికి పిలిచేది. ఆయన ఇంటికాడ చిన్న చిన్న పిల్లకాయలు ఆడుకుంటుంటే, ఆడపిల్లకాయలు కానీ మగ పిల్లకాయలు కానీ వాళ్ళందరిని పట్టుకొని సముద్రం అవతల ఒక దీవి ఉంటే దాంట్లో తీసుకొని పోయి పసి పిల్లకాయలని ఎట్టంటే కొట్టేసి మానభంగం చేసేసి కాల్చుకొని తినేసేదిరా వాళ్ళ పెద్దోళ్ళ. భలే ఇబ్బంది కొనిందిలే. అప్పుడు దిగాడు మన హీరో. అప్పటి నుంచి కదా మన కథ మారిపోయినది. లేకుంటే ఇంత సంతోషంగా ఎవరు ఉంటారా మన ఊర్లోనా? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, బాస్ ఇప్పుడు ఈ ఊరంతా చెక్ చేసి వచ్చాను బాస్. పసిపిల్లకాయలు ఆడపిల్లకాయలు చాలామంది ఉన్నారు. మన పంట పండింది బాస్. సింగ్ గండో సింగ్. ఈ గండో సింగ్ అంటే పెద్ద పెద్ద గోండాలే వణుకుతారా. నువ్వు వెళ్ళి ఒక 10 మంది పిల్లకాయల్ని రెడీ చేయి. పైనుంచి ఫోన్ వచ్చింది. సార్ ఈ ఊర్లో ఒకడున్నాడంట సార్. ప్రస్తుతానికైతే వాడు జైల్లో ఉన్నాడంట. కానీ వాడు ఈ ఊర్లో వాడు దేవుడు అంటున్నారు. కానీ కొంతమంది వాడు ఎదవని అంటున్నారు సార్. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదు. బట్ మనకు ఆ ఎదురు ఎవరు లేరు సార్. నేను పోయి ఒక 10 మంది పిల్లకాయలు రెడీ చేస్తాను సార్, ఓకేనా? వెళ్ళు ఇంకా ఏడేమన్నాయండి. ఓ సింగ్ గండో సింగ్ పెద్ద పెద్ద గోండాలే భయపడతారు, కానీ చిన్న చిన్న దోమలు భయపడవు. గండో సింగ్కు తెలీదు అక్కడ గండో సింగ్ని మింగే సింగ్ ఉన్నాడని. ఏంటి ఇవాళ నాతో ఆడుకోవడానికి ఎవరూ రాలేదేంటి? అమ్మా అమ్మా ఇటు వచ్చి మా పాప ఒక బండి వస్తుందిరా. రారా నేను వాడు ఆడుకోబాక రానా. ఉండు తాత వస్తాను. ఎవరిల్లు? అమ్మో బూచోళ్ళు. ఊరి నాయనో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. మర్యాదగా అందరూ అక్కడే ఆకండ్రా. సింగ్ గండో సింగ్ ఇక మీదట మీ ఊర్లోనే ఉన్నాడు రా. గండో సింగ్ పెద్ద పెద్ద గోండాలే భయపడతారు అని చూసి, కానీ చిన్న చిన్న దోమలు భయపడవు. ఇక మీదట మీ ఊర్లో పసిపిల్లలు ఆడపిల్లలు చంటి పిల్లలు అటు ఇటు గనులను కూడా లెక్క చేయకుండా తీసుకెళ్ళిపోతాడు. సింగ్ గండో సింగ్ నేను ఇప్పుడు ఈ పాపను తీసుకెళ్ళిన తర్వాత మా అమ్మ వచ్చింది, మా నాయన వచ్చాడు, నా గుండు వచ్చింది, పెదనాయన కొడుకు వచ్చాడు అంట. కానీ ఎగబడి వచ్చారా గండో సింగ్ పిర్ల సందనేసి వచ్చేస్తాడు. ఒరే నాయన పసిపిల్లకాయలతో ఏం పని రా రే. ఒరే మీరు అనుభవిస్తారా, మిమ్మల్ని కొట్టేటోడు ఎక్కడో పుట్టే ఉంటాడు రా.
ఓ పెదనా మంచి టీ ఒకటి ఇవా, మంచి టీయా డెకాషన్ కలిపా నీవా టీ మంచిదా? సిగరెట్ లేవా? సిగరెట్లా? ఒరే ఒరే సిగరెట్ లేకుండా భలే ఇబ్బందా? ఒరే వాళ్ళు ఎవరు వాళ్ళు? అదే నేను పోయేటప్పుడు ఆ వాటను పోగలా? అబ్బా వస్తున్నాడు మనిషా? ఏ ముసలుడా ఏయ్ గండు సింగ్ అన్నకి మంచి గాడిద పాలతో 4 టీ పంపిరా, లేకపోతే నీకు పడిపోద్ది తడి. గండు సింగ్. ఒరే ఎవర్రా గండు సింగా? గండు సింగ్ అంట పేరా? ఏం పెదనా గండు సింగ్ అంటే ఎవరా? నాకు తెలియదు రామయ్య. బా నువ్వు మాట్లాడు బాగా తేల గొంతు వస్తుంది. సరే సిగరెట్ లేకపోతే మనకు టీ ఎక్కువగానే నేను పోతున్నాను ఇంటికి. అట్టా పోయా మా అమ్మ ఏం కూర చేస్తుంది పోయి తినేసి ఒక ముద్ద తినేసి ఆమె వస్తలే అనేక. అబ్బరే వచ్చేసాను మా ఇంటికా. నా జన్మ ఇల్లు ఏమో అందమైన దేశము, నా కన్న తల్లి దొరకడం నాకు ఎంతో అదృష్టం. ఏమా ఎట్న్నారు మా అందరా? బాబు ఎట్టుబడి మా బాబు చచ్చిపోయాడు అంటున్నా. ఒరే నాకు తెలియదు మా ఆయన చచ్చిపోయాడా? చెప్పలే రానినా ఏమో రానిరోలో జైల్లో వాళ్ళు రానిరుమూలా. ఒరే మా నాయన చచ్చిపోతే నేను సంతోషంగా మాట్లాడుతున్నాడు. పానీ చూడనా ఓడి ఉంటే అంత లేకపోయినంత కానీ నువ్వు నాకు ఉండాలి చాలు. నువ్వు మా అమ్మ ఉంది కాబట్టి సరిపోయింది. ఒరే నా కొడుకా నేను చూసి అన్న ఒరే అయిపోతుందా దినాలు అయిపోతుందా? ఒరే బలి దిగులేసిపోయింది నీ మీద దాకా. ఒరే ఎండు చేపలు పులుసు చేసేదంట నీకు ఈరోజా? ఓ ఏంది మనం ఇంకా ఎండు చేపలు పచ్చి చేపలా? ఇంకా నువ్వు పాతకాలంలో ఉన్నాడువా? ఓ మటన్ దేమా, మటన్ తెచ్చా మంచి పులుసు పెట్టమా, తినాలి. చాలా రోజులు అయిపోతున్నా. ఆడ జైల్లో ఒక్క గుడ్డ ఇస్తారు మా గుడ్డ, ఆ గుడ్డి ఆడ సరిపోద్ది నాకు. భలే ఇబ్బంది పడిపోయినాలే మాంసానికి. నాటుకోడి ఈ నా కొడుకు ఇంకా సావలేడా? ముసలి కొడుకా? ఒరే ఈడు సావకూడదు, ఎందుకంటే ఈ 4,000 వస్తుంది నెలకి, మనకే కదా లాభమా? ఒరే మనోడా అబ్బా నువ్వు నన్ను నిన్ను తిట్టినా కానీ నువ్వు నా మనోడు కదంట్రా, వారసుడు కదంట్రా. ఒరే నువ్వు పోయినసారి ఏదో పని చేసి వెళ్ళిపోయినావు జైలుకి. ఈసారన్నా జాగ్రత్తగా ఉండరా. వాళ్ళు ఎవరో గండు సింగ్ అంటరా పసిపిల్లకాయని తీసుకెళ్ళిపోతుండ్రా. వాళ్ళు జోలికి మాసిన పాపకు నాయన. అరే నువ్వు చచ్చిపోతే నా పింఛన్ డబ్బులు ఎవడికి ఇచ్చేదిరా నాయన? ఒరే ఇందాక ల్యాండ్లో పోతున్నారా నలుగురా? ఓ నమ్మడు కూడా ఇంజిన్ మీద కూడా కూర్చొని పోతుండ్రోలా? ఒరే నాకేం పసిపిల్లలు ఆపలేదా? సరేలే పసిపిల్లకాయలు ఆపండి. మనం ఎవరిని కాపాడేది లేదు కదా, మనం చూసుకుని సరిపోతుంది. ఇందాకలే వచ్చా జైలు నుంచి మళ్ళీ ఆడిపోయేది కానీ. సరేలే మన జోలికి వచ్చా గండు సింగ్లే గండు సింగ్ మంచి మాట పోయిందిలే పోడికి. ఒరే మనోడా ఇప్పుడు చూస్తున్నా నిన్ను జల్లేంద్రా. రే ఒరు నువ్వు తప్పట్లు కొట్టేవాళ్ళగా మారిపోయినావు ఏందే? ఏ ముసలి అక్కడికో నా కాడ నెట్టు బయటగానే అనేవు మెడ తిరిగిపోద్ది నీకు. ఎందుకనో మా నాని అన్న ట్రెండ్ కాదంటది ఇప్పుడు. నాకు సెట్ అయిన లేమో కానీ బా ఆయనకి మస్టం కూడా ఆ జల్లో అదిరిపి నీ పో. ముక్కు పొడుగులో తక్కువ నాకా, లేకుంటే సేమ్ ఆయన లాగా ఉండిపోయాడు నేనా. సరేలే ఆయనలాగా మనం ఏడుంటాం కానీ ఎంతైనా నాని అన్న కదా. సరేలే అటా పోయేసే ఊర్లోకి పోయేసా తిరగదాం. మన ఫ్రెండ్స్ ఉన్నారో లేరో, దొంగలు దెంగ పోయో చూద్దాం. ఒరే బావా ఆ ఫ్లాష్మెన్ కూడా జైలు నుంచి వచ్చాడంటరా. ఒరే మా అమ్మ కూడా సామాసం చేయబాకని చెప్పింది రా బ్యా. ఖాళీ ఎర దింగేస్తాడు నాకు వాడు సామాసం. ఒరే అరబక్ వస్తున్నాడు. రే మావా ఉండరా. ముస్తఫా డోంట్ వెరీ ముస్తఫా, నువ్వే నా స్నేహితుడు ముస్తఫా. ఏ బైడే నీతో సామాసం చేస్తే మా ఇంట్లోకి రా నీరు. ఒరే మావా మిమ్మల్ని ఇద్దరు చూసి చాలా దినలైపోతున్నారు నాకా. వారే మళ్ళీ చిగురు పడిపోయాను రా నేను జైల్లోనా. మిమ్మల్ని మళ్ళీ కలిశాను కాబట్టి ఇంక వదలరా మిమ్మల్ని నేను ఆడిపోయినా మీరు ఆడికి వస్తా ఉండాలా జైలుకైనా కానీ. ఒరే నాయన నువ్వు జైలు నుంచి వచ్చావని ఆనందపడాలో సంతోషపడాలో ఏమో కానీ ఒరే మా సామాసం చేయబాకరా నాయన. మమ్మల్ని ఇంట్లో మన మార్గ అడుగుతున్నారా నాయన ముందుగాని చెప్పేశారు మాకు. అబ్బా ఓడు సామాసం చేశారంటే మీకు పెట్టే కూడు కూడా ఎగ్గూడ మాకు పెట్టేది అంత మాత్రం కూడు. ఒరే నాయన మాతో మాట్లాడబాకరా. నువ్వు బావరా నాయన ఎడంగా నువ్వా? ఒరే ఏమిరే బావా టైఫినేవు నువ్వా? మారిపోయినారే మీరా? ఒరే నన్ను సెడమింగిదే మీరు. ఒరే నాకు వద్దురా ముందొద్దురా అని చెప్తే నిలవని పోసారు మీరు, అలవాటు చేశారు మీరు.
ఒరే మామ సిగరెట్ తాగితే నాకు దగ్గు వస్తున్నారంటే దగ్గు కాదురా ఈ సిగరెట్ తాగితే పిత్తులు ఆగిపోతాయని చెప్పాడు నా కొడుకు. అయినా కానీ నేను అలవాటు చేశాను. ఈ నా కొడుకు నన్ను చెడగొట్టారు. ఇప్పుడు నాకే నీతులు చెప్తాను వీళ్ళు. సరే రా మీరు చెప్పండి రా, మంచి పేరు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి రా. నాకు మంచి ఏదో నాకు చెడ్డ పేరు వచ్చింది కానీ ఆ ఊర్లో. మీరు చెప్పండి నాకు మంచి పేరు రావాలంటే ఏం చేయాలి నేను ఊర్లో అది చెప్పండి నాకు. ఒరే బావా నువ్వు ఎంత మంచి పని చేసినా నమ్మర్రా. నువ్వు చేసిన పని అటువంటిదిరా నాయన. సరేరా ఒరే మన ఊరికి వాడు గండు సింగ్ వాడు వచ్చినాడు రా. గండు సింగ్ రౌడియా. ఒరే వాడు పసిపిల్లకాయలు వేసి తీసుకెళ్ళిపోతున్నాడు రే. నీ వల్ల అయితే వాడిని చంపిరా, అప్పుడు నమ్మతారా నిన్న. నీ కటింగు నీ జడలో చూస్తే నువ్వు కూడా డాన్ లాగా ఉన్నావు రా, గ్యాంగ్స్టర్ లాగా. వాడిని కానీ చంపావు నువ్వు కానీ మన ఊర్లో కింగ్ అయిపోతావు నువ్వా, దేవుడైపోతావు నువ్వు. ఒరే ఈ భలే ఓలుకున్నారా మీరా. వాడు నేను ఆడ చంపుతాను రా. చంపేదానికి బలం కూడా ఉందనుకో. వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏందో తెలియకుండా దిగకూడదురా బాయ్, సినిగిపోద్ది డైరు. సరే చూద్దాం. నాకు శక్తి ఉందిరా, బలం ఉంది నాకు. జిమ్ నేను జైల్లో కూడా కాముకుండలా. నేను ఎక్సర్సైజులు భయంకరంగా చేస్తున్నది. నేను వాళ్ళు ఇచ్చే గుడ్లు పాలు నాకు సరిపోయేదిలే. గుడ్డు ఒక గుడ్డు ఇచ్చేది నేను. పాము గుడ్లు పిసి గుడ్లు తినేసేది నేను. పాలు వచ్చేసి కుక్క పాలు తాగేసేది. ఆ కుక్క పాలు తాగబట్టి నేను ఇంత మాత్రం ఎదుగున్నా. సరేలే ఇప్పుడు వాడిని చంపేయాలా అంతే కదా. అప్పుడైతే నన్ను ఊర్లోకి ఆహ్వానిస్తారా. సరేరా వాడు అయిపోయాడు పోండ్రా. లే అబ్బా మా ఊరోళ్ళకి నేను ఇంకా గాలి ఎగరుతున్నాను సంగతి ఇంకా తెలియదు వీళ్ళకి. ఇప్పుడు అయిపోయాడురా ఆ గండు సింగ్ ఉన్నాడా నా ఈసుకోలు కాడ వాడి కాడికి ఒక చిన్నగా డైరీ చింపేసి వస్తా వాడికి. ఏమో ఇంకా 10 మంది తగ్గారు. పైనుంచి ఆర్డర్లు వస్తున్నాయి. త్వరగా 10 మంది పిల్లకాయల్ని పట్టుకొని రా. వెళ్ళిపోయారా గండు సింగా. చిన్న బెత్తరగా రెడీగా. బుల్లెట్ ఒరే నాయన. ఒరే చంటి రారా నువ్వా. అబ్బో ఒరే బావా మా ఊరు నుంచి పాపను పట్టుకొచ్చాడు. పాపనే ఆ పాపను ఒకరు వీండ్రా దంకపోవాలి నేను ఇంటికా. పాప షెడ్లో ఉందిరా, నా దగ్గర లేదురా. నువ్వు ఇది లేతే అందా సోడా బుద్ధి, నువ్వు ఇది లేతే అందా సోడా బుద్ధి. ఎవడ్రా నువ్వా? ఏడేం పని నీకు? ఉండరా నన్ను రానిరా ముందు, తర్వాత మాట్లాడతా కానీ. నేనెవరా? మీ గండు సింగ్ బెండి తీసేవాడు రా. ఏమా రానా కొడక చూసుకుందా. ఒరే గన్ను పెట్టు. చిన్న టెక్నాలజీ కదిరిద్యా. సరేలే నువ్వు గన్ను పెట్టినంత మాత్రం మేము కొట్టలేమనుకుంటున్నా. చీకటి దెబ్బలు కొడతా నిన్ను ఉండు. లేకపోతే అయిపోయాడు రా. యామ్ మ్యాచ్ అండి పాప. ఏం వచ్చేసరికి మీ ఊరికి మా కూడా ఒక్క మగాడు. సరేగానే ఓమ్యా మీ అక్క సృజన ఇంకా ఉందా? ఒకరు నెంబర్ ఈమె పిల్లతో కొంచెం పని ఉంది. ఒకరు నైస్గానా. వద్దులే మళ్ళీ ఆమెతో మేము ఆడ మాట్లాడము ఫోన్ రికార్డింగ్లా. సృజన నన్ను వదిలేస్తున్నావురా ఆడది. వద్దులే మనకెందుకని ఈ బాధలన్నీ. అడుగు పాప అంటే మా కొడుకు కాపాడేశాడు. నేను చెప్పాను కదా నా కొడుకు హీరో అని. నా కొడుకు హీరో, నా కొడుకు రాజు. అడుగు వస్తున్నాడు చూడు, ఆ నడక చూడండి. ఉన్నాడు వస్తున్నాను. ఒక్క మగాడు. అబ్బారే ఆ గండు సింగ్ దొరకలేదు మన గండు సింగ్. నేను అటు రాగానే ఆమెను వెళ్ళిపోయాడు, ఏమని వెళ్ళిపోయాడు. చిక్కల నా కొడుకు. నేనేదో కాపాడానని చెప్పి నాకు పూలమాలు వేసి దండలు గిండలు వేసి డమ్ములు గిమ్ములు కొట్టి తీనుమారు గేనుమారు వేసి పాటకెచ్చుడు అవన్నీ పెడతారేమో. ఏం పెట్టాడుగా లేరా. సరేలే నాకెందుకు పెడతారు కానీ. నేనేమన్నా మంచి పని చేసి ఉంటే కదా. ఇప్పుడు చేసింది నేనే కదా మంచి పని. ఏమో కూడా వచ్చాడు ముందు కానీ. సరేలేమ్మా ఆ గండు సింగ్ దొరకలేదు. మా గండు సింగ్ కూడా వాడు గాని దొరుకుంటూ సరిగ్గా ఉండిపోయింది వాడికి. సరే ఎట్టో స్టెప్ ఒకటి వేయాలమ్మా. ఈ ప్యాంట్ మీద వేస్తే చినిగిపోద్దా. ఆ లింగి కట్టుకుని వచ్చా ఆమెను వేస్తుండ స్టెప్పు.
అబ్బరే కాళ్ళంతా నొప్పులు ఏడేస్తా వంగి వంగి డ్యాన్సా మనకేమో సిగరెట్లు అలవాటు ఉండా ఏ డ్యాన్స్ సిగరెట్లు అమ్మకపోతుంది ఈ ఊర్లో. సరేలే ఏం చేస్తాం, అలవాటు చేసుకోవాలి. కానీ నేనేదో తెలిసి తెలియని డ్యాన్స్ చేశాను. కానీ అభ్యా పిల్లకాయలరా నచ్చితే కూడా లైక్ కొట్టండి రాబేలా. తర్వాత స్టోరీ తీయాలో వద్దు, ఆ గండు సింగోడిని బెండు తీయాలో వద్దు, అదంతా మీ చేతిలోనే ఉందిరా. మంచి హైప్ ఇచ్చే వీడియోని మంచి బాగా తీసుకోమంటారా.